అందులో గవర్నమెంట్ స్కూల్ సేమ్ 6th to 10th గవర్నమెంట్ స్కూల్ ఉంటే 10th లో కొద్దిగా మంచిగా మార్కులు వచ్చినాయి కాబట్టి తర్వాత ఫ్యూచర్ లో బీటెక్ దాకా వెళ్ళిపోయింది. తర్వాత ఇక ఎస్ఐ ఎగ్జామ్ ఉంటే రాశాము. మేము కూడా ఈ విధంగా ఉన్నాను అంటే కారణం గవర్నమెంట్ స్కూల్లో అక్కడ అప్పుడున్న టీచర్లు మాకు లక్ష్మీనారాయణ సార్ అయినా అని, లక్ష్మణ్ సార్ అయినా అని టీచర్లు బాగా బోధించినందుకు ఈ స్టేజ్ లో అప్పుడు మేము చదివిన దారిలో వెళ్ళినందుకు ఇప్పుడు ఈ స్టేజ్ లో మీ ముందు నేను మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ స్కూల్ చూస్తే మా స్కూల్ గుర్తుకొచ్చింది కాబట్టి ఆ విషయం చెప్పాను. అమ్మాయి సుప్రజ అనుబంధాలను బుక్ రాసింది అంటే నాకు ఫస్ట్ వాసు ఫోన్ చేసి ఒక అమ్మాయి ఇట్లా బుక్ రాసింది సార్, దాని ఇనాగ్రేషన్ కోసం రావాలి, మీరు వస్తే బాగుంటుంది అని అంటే కంపల్సరీ వస్తాను, ఇంతకుముందు డిసైడ్ కాబట్టి ఈరోజు కంపల్సరీ వస్తాను అని చెప్పాను. చూస్తుంటే నేను ఏదో బుక్ కావచ్చు చిన్న నార్మల్ గా రాసింది అవుతాను అనుకున్నాను. నేను బుక్ చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ స్టేజ్ లో 8th క్లాస్ లోని ఇంకా మెచ్యూరిటీలో ఈ బుక్ రాయడం అద్భుతం. అమ్మాయి ఇట్లాంటి బుక్స్ ఇంకా ట్రైనింగ్ తీసుకుంటూ జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తూ ఇట్లా ఎంకరేజ్ చేస్తూ అందరినీ మంచిగా డెవలప్ కావాలని ఈమె ఇంకా ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ప్రోత్సాహం తీసుకొని ఈమెలాగా బుక్స్ రాయాలని, లేదు ఈ బుక్స్ కాకుండా ఇంకా వేరే క్రీడల్లో కానీ వేరే రైటింగ్ లో కానీ మంచిగా పాల్గొనాలని. ఇప్పుడు మెయిన్ ఈ టైంలో 10th ఇప్పుడు మీ స్కూల్ మార్క్స్ చూసుకుంటే కూడా మంచి అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్ట్రెంత్ తక్కువ ఉన్నా కానీ మన స్కూల్లో 10 మందికి అయినా కానీ మంచి స్కోరింగ్ తోని మంచిగా పాస్ అయ్యారు. ఇది కూడా హ్యాపీ న్యూస్. అమ్మాయి అయితే కంగ్రాచులేషన్ అమ్మా, ఇంకే రాసినందుకు. బుక్స్ కూడా నేను తీసుకుంటా, ఒక బుక్ నేను తీసుకుంటా, మా పాపకు కూడా ఒక బుక్ ఇస్తాను. మా పాప చదువుతుంది కానీ మీ అంత కాకుండా కొద్దిగా మంచిగా చేస్తుంది సార్. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్.